పోసిరా చిత్తప్రేసి నీళ్ళు కూడా పోసి కూర్చుందో అలవాటులో పెట్టుకరా అలవాటు ఇది ఏంటి కాడు వర్క ఇదేందుకు లోట కంటిన్యూ చేస్తూ ఉండు నీళ్ళు మోటార్ పైపులో ఉంటాయి నడతలేదు లొకేషన్ బైక్
డ్రమ్లో కూడా ఉన్నాయి. మనదేనా అంటే ఇప్పటికీ తీసుకొచ్చి పెట్టేది పోసారు కదా నీళ్ళు బార్డర్లో ఎడ పెట్టు నేను పెట్టనా రాయి చెట్టు నేను పెడతాను నేను పెడతా ఈ వీడియోని ఎంత ఆడ తెచ్చిరా బాబు ఇంత కొద్ది కొద్ది మాట్లాడద్దా కొద్ది కొద్ది అంటే ఆడ దొరికింది బాగా మీరు అందరూ ఇటు పక్క రావాలి మాట్లాడుతారు ఆకులే ఉంటాయి ఇక్కడ ఏ ఉండదు ఇవాళ ఈ రాలే బాగా అన్ని రావాలి ఎందుకు రాదు పెద్దది బాగా పెద్ద ఎడుది మక్కన తీరా మరణాలకు వచ్చినావు కట్టిందిగా ఇప్పుడు చెట్లు పెడతాయి కదా ఏం చెట్లు అంత పనికిరాని పూల చెట్లు అయిపోలే ఇంకా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఎట్ట అయిపోతుంది ఆగు ప్రోగ్రామ్ నువ్వు మాట్లాడాలి మాకొస్తుంది మాకే కూడా తీస్తుంది చెట్టే పుడుతుంది అయ్యా పొక్కల వీళ్ళు ఎక్కడ పుడుతున్నాను ఒకటి తీయే చెట్టు పుడుతుంది అట చెట్టు ఇది ఏం చెయ్య
ఇది ఇది చెట్టు రాజ్యం అని బిర్ర బీగుతున్నాము. చెట్లు లేకుండా చేస్తున్నాం. ఏం తెలుసా, ఇది గ్రీన్ ల్యాండ్ అండ్ మరియు రావి చెట్టు. మంగపేట మండలం భిక్షంపేట గ్రామంలో ఒక జీవిగాంక కోల్పోతే 10 జీవులు కల్పించాలని సృష్టి ధర్మ దేవుడు మనకు సృష్టించింది. అందుకే ఒక ప్రాణం కోల్పోయినందుకు ఈ సమాజానికి ప్రాణవాయువు ఇచ్చే చెట్టును మొక్కు పెడుతున్నామండి. ఖచ్చితంగా ఆ నిదర్శనం మేము ముందడిగేస్తున్నాం. ఈటర్ ముగ్గు ఈటర్ ఏ చెట్టు పోతే నీ కథ ఉన్నది. నీ చిలకమే పెడతాను. ఇది ఇది ఇదండి మా యొక్క ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా కానీ శుభకార్యాలు కానీ అశుభకార్యాలు కానీ పుట్టినరోజులు మన యొక్క బర్త్డేలు కానీ మ్యారేజ్లు ఎవరైనా కానీ ఒక్క జీవం కాక కోల్పోతే కొన్ని జీవులను బతికించేది సృష్టిలో ఏంటంటే చెట్టు. అలాంటి ఒక అమూల్యమైన రావి చెట్టు సందర్భంగా ములుక సత్తయ్య గారి జ్ఞాపకార్థకం వాళ్ళ కుటుంబీకులు అందరం, వాళ్ళ పెద్ద కుమారుడు, వాళ్ళ పెద్ద కూతురు, రెండో కూతురు, చిన్న కూతురు, రెండో కూతురు, బిడ్డ, మనవరాలు, రెండో అల్లుడు, నేను చిన్న అల్లుడిని, అందరి జ్ఞాపకార్థం ఈ సమాజంలో ఈ సృష్టికి మూలం ఏంటంటే ఇప్పుడు మొక్కలే అయింది. అన్ని వినాశనమైన మొక్కలే కనుక జ్ఞాపకార్థ పరంగా ఈ రాయి చెట్టు పెడుతున్నామండి. ప్రతి ఒక్కరు ఇలాంటి అమూల్యమైన చెట్లు పెట్టాలి. రాయి చెట్టు, మంచి మర్రి చెట్టు, అలాంటి చెట్లు పెట్టే ఉద్దేశంతో మేము పెడుతున్నామండి. అందుకు గట్టిగా నాలుగు మీరు వృక్షో రక్షితే రక్షితాః, వృక్షో రక్షితే రక్షితాః అంటే చెట్లను మనం కాపాడితే ఆ చెట్లు మనం కాపాడదు అనే ఉద్దేశంతో. నీళ్ళు మంచిగా మంచిగా లోపలికండి. పొద్దున ఇట్లా అదే ఇక్కడ పోయి నీళ్ళు ఇంకో లోడ్ చెప్పు. మొత్తం గడవాలి. కాకపోతే 2 రోజులు 10 ఉంటే ఎనుకుంటుంది. రాయి చెట్టు ఎనుకుంటుంది. గుంట చేయరా, గుంట చేయరా. నీళ్ళు లేని కాడ బతికే చెట్లు కాదు. పక్క చెట్టు అది స్లాబ్ మీద బయట అయినా చెట్టు కొద్దిగా ఆగరా మాయ కానీ ఒక్క నిమిషం పక్కన నిలబడాను. గారు దాదాపుగా 1987లో వాళ్ళ పుట్టినూరైన పనిగిరి మా మేనత్త అంటే మా ఇంటి ఆడపడుతు మేనత్త వాళ్ళు ఇద్దరు కలిసి ఇద్దరు పిల్లలు అంటే 2 మగ పిల్లలు 2 ఆడపిల్లలతో 4గురితో వచ్చారండి. కానీ ఒక కుటుంబంలో ఏది చేసినా కానీ ఎన్ని తెగలు చేసినా ఎన్ని వృత్తులు చేసినా కానీ వైద్య వృత్తి అనేది చాలా గొప్పది. ఆయన కుటుంబంలో దాదాపుగా వాళ్ళ పెద్ద కొడుకు కుమార్తెలు 2 వైద్య వృత్తిని, మా కుటుంబంలో నేను వైద్యుని, నా చిన్న నా కుమారుడు కూడా ఆరంభిక చేస్తున్నాం. అంటే సమాజంలో ఒక చెట్టు ఈ యొక్క సృష్టికి ఎంత మూలమైన ముఖ్యమైనదో ఈ సమాజంలో ఒక వైద్యుడు కూడా ఆ జనులకు అంత ముఖ్యమైన అయినమాట. అంటే మా వైద్యానికి మూల పురుషుడు అంటే మా మామ. అందుకే ఈ ప్రకృతికి ఈ యొక్క చెట్లకు ఈ అడవికి వైద్యం మూల చెట్టు ఏదంటే ఈ రావి చెట్టు. ఈ రావి చెట్టు గురించి ప్రతి ఒక్కరు తెలుసు. అదేవిధంగా ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆశించేది ఒకటే, ఒక్క ప్రాణం పోతే కొన్ని వందల ప్రాణాలను కాపాడే కొన్ని మూల్యమైన చెట్లు పెట్టండి. ఆ ఉద్దేశంతో మేము ముందడిగేస్తున్నాం. మీ అందరికీ మరి ఒక్కసారి ఏ సందర్భంలో అయినా శుభ సందర్భంలో ఏ సందర్భంలో కానీ ఈ సృష్టి వినాశనానికి పర్యావరణ కాపాడుకుంటూ ఖచ్చితంగా చెట్లు అవసరం. అలాంటి చెట్లను మొక్కలు నాటండి. ఇలాంటివి మాకు ఆదర్శంగా ఉండాలి. మీ నుండి సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అండి.
నువ్వు ఎన్ని నెలలు నమ్మకంగా పోయినావే కదా నానా. నానా నానా మేము ముగ్గురం ఒకసారి వచ్చినాం కదా నానా. నానా నానా నేను చచ్చిపోయాక మీరు వస్తారా అంటే కదా నానా. నానా నానా మీరు ముగ్గురు ఒకసారి ఎప్పుడు 2 రోజులు హాస్పిటల్ వండుకుంటా నానా. నానా నానా మీ మధ్యన వచ్చి చూద్దాం కానీ నానా. నానా